Dolby Vision support, HDR10 and HDR10 Plus support. 50,000 పెట్టినా కానీ ఈ రేంజ్ సౌండ్ క్వాలిటీ వేరే సౌండ్ బార్స్లో. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఎల్జీ యొక్క ప్రీమియం సౌండ్ బార్ ఎల్జీ SP8A నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. చాలా రేర్గా అయితే దీనికి సంబంధించిన రివ్యూస్ అయితే ఉన్నాయి. చాలా పాజిటివ్గా విన్నాను ఈ సౌండ్ బార్ గురించి. సరే మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దామని నేనైతే పర్చేజ్ చేశాను రీసెంట్గా. అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్లో రెగ్యులర్గా అయితే సేల్ అవుతుంది ప్రెజెంట్. ఇంకొంచెం పెరగచ్చు తగ్గచ్చు. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ని అయితే నేను వచ్చి నెల రోజుల పైనే అవుతుంది రాగానే ఓపెన్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. బాక్స్ పై సో ఎల్జీ SP8A విత్ మెరిడియన్ అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ని అయితే ఇక్కడ మీరు బాక్స్ పై అయితే చూడొచ్చు. బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ సౌండ్ బార్ అండ్ సబ్ ఊఫర్ అయితే వస్తుంది. వాటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం ముందు మాట్లాడదాం. అండ్ రిమోట్ విత్ బ్యాటరీస్, సౌండ్ బార్కి సంబంధించిన అడాప్టర్ అండ్ పవర్ కార్డ్, అండ్ సబ్ ఊఫర్కి సంబంధించిన పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఆప్టికల్ కేబుల్ అయితే మనకి బాక్స్లో వచ్చాయి. బట్ వీళ్ళు బాక్స్లో HDMI కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేస్తే బాగున్నది. జనరల్గా బ్రాండ్స్ ఇచ్చే HDMI కేబుల్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. బట్ దీని బాక్స్లో అయితే నాకు రాలేదు. వేరే LG 75TR అయితే నేను పర్చేజ్ చేశాను. సో డాల్బీ అట్మాస్దే దాంట్లో అయితే HDMI కేబుల్ని ఇచ్చారు. దీంట్లో అయితే రాలేదు. ఆప్టికల్ కేబుల్ని ఇచ్చారు. దాంట్లో ఆప్టికల్ కేబుల్ని అయితే స్కిప్ చేశారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఫటాఫట్ మనం సౌండ్ బార్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో టాప్లో మనకి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, ప్లే పాజ్ బటన్, బ్లూటూత్ అండ్ వైఫై బటన్స్ అన్నీ కూడా టచ్ కెపాసిటివ్ బటన్స్ అండ్ 2 ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ కూడా వస్తాయి గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా కోసం. అండ్ ఫ్రంట్ మనకి LCD డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI ఇన్పోర్ట్, HDMI అవుట్ పోర్ట్ ఉంటుంది. HDMI అవుట్ పోర్ట్ 2.1 పోర్ట్ అండ్ EARCని సపోర్ట్ చేస్తుంది. అండ్ మరొక ఆప్టికల్ ఇన్పోర్ట్ అండ్ USB పోర్ట్ అయితే ఉంటుంది. కొంచెం బ్యాక్ ఇట్ సైడ్కి మనకి DC ఇన్పోర్ట్ అయితే ఉంటుంది పవర్ సప్లై ఇవ్వడానికి. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 3.1.2 సౌండ్ బార్, మొత్తం 440 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. సో మనకి ఫ్రంట్ 3 స్పీకర్స్ ఉంటాయి. ఈచ్ 40 వాట్ స్పీకర్ అయితే ఉంటాయి. అండ్ టాప్లో 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. ఈచ్ 50 వాట్ స్పీకర్స్ అండ్ 220 వాట్ సబ్ ఊఫర్ అయితే వస్తుంది. చాలా పవర్ఫుల్ సబ్ ఊఫర్. దీని గురించి నేను తర్వాత సౌండ్ క్వాలిటీలో అయితే మాట్లాడతాను. అండ్ ఈ సౌండ్ బార్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HDR10, HDR10 Plus ని సపోర్ట్ చేస్తుంది. అండ్ హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫైడ్ DTS:X ఆడియోని కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, స్పాటిఫై, యాపిల్ ఎయిర్ ప్లే 2ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ సౌండ్ బార్ LG సౌండ్ బార్ యాప్ని సపోర్ట్ చేస్తుంది. మీరు రిమోట్తో కాకుండా మీ మొబైల్తో కూడా LG సౌండ్ బార్ యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మనం ముందు మాట్లాడదాం. సో ముందుగా ఈ సౌండ్ బార్కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ చెప్పినట్టుగా దీంట్లో వైఫై సపోర్ట్, అది కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10 Plus సపోర్ట్ ఉందన్నాను కదా. అదంతా కూడా దీని బ్యాక్ సైడ్ ఉన్న HDMI ఇన్పోర్ట్ ద్వారా అయితే సాధ్యమవుతుంది. దీని నుంచి మనం డైరెక్ట్గా మన దగ్గర ఉన్న ఆన్లైన్ స్ట్రీమింగ్ డివైస్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ యాపిల్ టీవీ లాంటి వాటిని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా రిచ్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఫైర్ టీవీ స్టిక్ ఇలా ఎక్స్టర్నల్ స్ట్రీమింగ్ డివైస్ని ఏదైనా డైరెక్ట్గా ఈ సౌండ్ బార్ HDMI ఇన్లో పెట్టినప్పుడు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, HDMI ఇన్ ద్వారా సౌండ్ బార్కి ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేస్తే మరి టీవీకి ఎలా కనెక్ట్ చేయడం అని. పక్కనే ఉన్న HDMI అవుట్ పోర్ట్లో కనెక్ట్ చేసి సో ఇంకో ఎండ్ని టీవీ HDMI EARC పోర్ట్లో కనెక్ట్ చేస్తే అప్పుడైతే మనకి కంటెంట్ టీవీలో అయితే కనిపిస్తుంది. ఆడియో మాత్రం ఈ సౌండ్ బార్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆడియో గురించి కూడా నేను డీటెయిల్గా ఆడియో సెగ్మెంట్లో మాట్లాడతాను. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సౌండ్ బార్ పర్చేజ్ చేసినా HDMI పోర్ట్ ద్వారానే కనెక్ట్ చేయండి మీ టీవీకి. అప్పుడే మీకు 100% సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. బ్లూటూత్ ద్వారా మనకి అంత ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ ఈ సౌండ్ బార్ని మనం అమెజాన్ అలెక్సా లేదా గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. బట్ HDMI ఇన్ ద్వారా ఏదైనా స్ట్రీమింగ్ డివైస్ని కనెక్ట్ చేసినప్పుడు మాత్రం మీరు యాక్సెస్ చేయలేరు ఈ ఫార్ ఫీల్డ్ మైక్స్ని. సో మామూలుగా సౌండ్ బార్ని వాడుకునే ముందు వైఫై ద్వారా కనెక్ట్ చేసి వాడుకునేటప్పుడు మాత్రం మీకు సో ఈ గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి అయితే మీరు సాంగ్స్ని ప్లే చేయొచ్చు. అండ్ ఇంకా సౌండ్ బార్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఈ బార్ గురించి మాట్లాడుకున్నాం. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. నా దగ్గర ఇంకా 2 LG సౌండ్ బార్స్ ఉన్నాయి, 65TR, 75TR. 2 కూడా రీసెంట్ లాంచెసే.
వాటితోటి కంపేర్ చేస్తే 2 times బెటర్ డిజైన్, 2 times బెటర్ బిల్డ్ క్వాలిటీ ఈ SP8Aలో అయితే ఉంది. బట్ వాటి ప్రైస్ దీనికి దగ్గరగా ఎందుకు ఉంది అనేది నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో టాప్లో మనకి మంచి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు అండ్ ఫ్రంట్ అండ్ ఇట్ సైడ్స్ అంతా కూడా మనకి మెటల్ గ్రిల్ అయితే ఉంది. అండ్ టాప్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా మనకి మెటల్ గ్రిల్ తోటే వస్తాయి. సో ఫ్రంట్ మనకి LCD డిస్ప్లే ఉంటుంది. టాప్లో ఇట్ సైడ్ మనకి మెరిడియన్ కొలాబరేషన్ అయితే కనిపిస్తుంది. ఇట్ సైడ్ LG బ్రాండింగ్ అయితే ఉంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కూడా మనకి సో ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే సౌండ్ బార్లా ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే నేను వీళ్ళే ఇంకో 2 సౌండ్ బార్స్ ట్రై చేసిన తర్వాతే దీన్ని అయితే చెప్తున్నాను. వాటికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వెరీ సూన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా సబ్ ఊఫర్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సబ్ ఊఫర్ యొక్క డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకి టాప్లో ఇక్కడ LG అండ్ మెరిడియన్ కొలాబరేషన్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి పవర్ కట్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ పేరింగ్ బటన్ ఉంది. జనరల్గా ఈ రెండింటిని ప్లగ్ ఇన్ చేయగానే పేర్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ పేరింగ్ బటన్ని ప్రెస్ చేసి ఈ సౌండ్ బార్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది. సో మనకైతే పేర్ అయిపోతాయి. సో బిల్డ్ క్వాలిటీ అయితే సబ్ ఊఫర్ది కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద సబ్ ఊఫర్ని అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ నేను మళ్ళీ చెప్తే రిపీట్ అవుతుంది, అయినప్పటికీ చెప్పడం తప్పట్లేదు. నేను దీనికంటే ఎక్కువ ప్రైస్ ఉన్న 75 TR సబ్ ఊఫర్ కూడా ప్రజెంట్ నా దగ్గర ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే చాలా పెద్ద సబ్ ఊఫర్, చాలా పవర్ఫుల్ సబ్ ఊఫర్ ఇదని అయితే ఖచ్చితంగా ఇప్పుడే చెప్పగలను. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది, ప్రీమియంగా ఉంది. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రిమోట్ కంట్రోల్ మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. ఈ సౌండ్ బార్ యొక్క ప్రీమియంనెస్కి అయితే ఇది మ్యాచ్ అవ్వలేదు. నేను ఇంకో 2 సౌండ్ బార్స్, మొత్తం 3 LG సౌండ్ బార్స్ని అయితే ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నాను. సేమ్ మూడిటికి సేమ్ రిమోట్, దీంట్లో కూడా ఇదే రిమోట్. సో దీని యొక్క క్వాలిటీ అయితే పర్లేదు, అంత ప్రీమియంగా అయితే అనిపించలేదు. అండ్ ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, అండ్ ఇక్కడ మనకి మోడ్ని కంట్రోల్ చేసుకునే బటన్, పైన మ్యూట్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచే మీరు బ్లూటూత్ అండ్ డిఫరెంట్ మోడ్స్ని అయితే షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఈ బటన్ ప్రెస్ చేసి మీరు సో ఈ సెంటర్ ఫైరింగ్ స్పీకర్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్, అప్ ఫైరింగ్ స్పీకర్స్ అండ్ వూఫర్ లెవెల్ని కూడా మీరు ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. లేదు ఇదంతా మాకు కష్టం అనుకుంటే సో సింపుల్గా మీ ఫోన్లో నుంచి కూడా మీరైతే కంట్రోల్ చేయొచ్చు. LG సౌండ్ బార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ టైం పేర్ చేస్తే సరిపోతుంది. సో మీకు ప్లెంటీ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే LG సౌండ్ బార్ యాప్లో అయితే కనిపిస్తాయి. సేమ్ రిమోట్ నుంచి కొంచెం కాంప్లెక్స్గా కనిపించిన వాళ్ళకి అక్కడ మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది LG సౌండ్ బార్ యాప్లో. మీరు డిఫరెంట్ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, బేస్ అండ్ ట్రెబుల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మల్టిపుల్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ AI రూమ్ క్యాలిబ్రేషన్ అనే ఫీచర్తో అయితే ఈ సౌండ్ బార్ వస్తుంది. అండ్ నాకైతే అంతగా అయితే పనిచేసినట్టయితే అనిపించలేదు. నేనైతే ట్రై చేశాను. డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మ్యూజిక్, మెరిడియన్ సౌండ్ మోడ్, AI సౌండ్ ప్రో, స్టాండర్డ్, సినిమా, క్లియర్ వాయిస్, స్పోర్ట్స్, బేస్ బ్లాస్ట్, గేమింగ్ మోడ్. సో ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు మూవీ చూసేటప్పుడు సినిమా మోడ్ని అయితే పెట్టుకోండి, సాంగ్స్ వినేటప్పుడు మ్యూజిక్ మోడ్ని అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొంచెం పవర్ఫుల్ బేస్ కావాలనుకుంటే బేస్ బ్లాస్ట్ మోడ్ని అయితే పెట్టుకోండి. సో మీరు చూసే కంటెంట్ బట్టి మోడ్ని అయితే పెట్టుకోండి. మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది, అదైతే పక్కా. అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అయితే సౌండ్ని ప్లే చేసి అయితే చూశాను. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి చూశాను, HDMI ERC ద్వారా కనెక్ట్ చేసి ప్లే చేశాను టీవీకి, లేదు ఫైర్ టీవీ స్టిక్ ద్వారా కూడా కనెక్ట్ చేసి అయితే ప్లే చేసి అయితే చూశాను. సౌండ్ క్వాలిటీ మాత్రం కొంచెం అతిగా అనిపించిన ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే ప్రీమియం సౌండ్ వినాలనుకుంటారో వాళ్ళకి ఇందులో అయితే కనిపిస్తుంది. చాలా ప్రీమియం సౌండ్ బార్స్ ఈవెన్ LGలో S95QR మోడల్ నెంబర్ ఒకవేళ నేను అటు ఇటు చెప్తే ఇక్కడైతే వేస్తాను. దానికంటే కూడా సౌండ్ సిగ్నేచర్ నాకు దీంట్లో బెటర్గా అనిపించింది. దీనికి ఒక 40,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ నాకు దీని యొక్క సౌండ్ స్టేజ్, దీని యొక్క సౌండ్ క్వాలిటీ బెటర్గా రిచ్గా అనిపించింది. వోకల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది. అండ్ బేస్, లో బేస్, మనం లోవర్ బేస్ అంటాం కదా, అది కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ కొంతమంది బేస్ లవర్స్ ఉంటారు, బేస్లో కూడా చాలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. బట్ అన్నింటిని కూడా ఇదైతే క్లియర్గా అనిపిస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే ప్రతిదీ బేస్గా చూస్తుంటారు. మామూలుగా మనం డైలాగ్స్ మాట్లాడినా కొంచెం అది క్లియర్గా ఉండదు. సో మామూలుగా ఈ 10,000
15,000 సౌండ్ బార్స్లో బేస్ ఉంటుంది, మాట్లాడిన వైబ్రేషన్ వస్తుంది, చిన్న వేరే ఇన్స్ట్రుమెంట్ పడినా కానీ బేస్ వస్తుంది. అలాంటి బేస్ ఇందులో అయితే ఉండదు. బేస్ ఎక్కడ ఎలా రావాలో అలానే వస్తుంది. అనవసరమైన బేస్ని అయితే ఇది క్రియేట్ చేయదు. అండ్ సబ్ ఊఫర్ యొక్క ప్లేస్మెంట్ కూడా బేస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ని కొంటే డిఫరెంట్ ప్లేసెస్లో మీ టీవీ ఉంటే కొన్నిసార్లు టీవీకి పక్కన పెట్టుకొని ట్రై చేయండి, కొన్నిసార్లు మీరు కూర్చునే ప్లేస్కి లెఫ్ట్ ఆర్ రైట్ అయితే ట్రై చేయండి. నాకైతే ఫ్రంట్ టీవీకి ఎదురుగా పెట్టుకున్నప్పటికంటే సోఫాకి రైట్ ఆర్ లెఫ్ట్ పెట్టుకున్నప్పుడు అయితే బేస్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ వోకల్స్ మూవీస్ చూసేటప్పుడు వోకల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ కూడా అనవసరమైన బేస్ వచ్చి వోకల్స్ని డామినేట్ చేయదు. అండ్ ట్రెబుల్స్ కూడా చాలా బాగున్నాయి, సో వోకల్స్ని డామినేట్ చేయదు. ఒక ప్యూర్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో అయితే మీకు అనిపిస్తుంది. బట్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఈ సౌండ్ బార్లో ఉండవు. అయినప్పటికీ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు సో డెఫినెట్గా ఫీల్ అవుతారు, బట్ మ్యాక్సిమం వాల్యూమ్లోనే ఫీల్ అవుతారు. సో ఒక 25 పైన వాల్యూమ్ లెవెల్ని దాటితేనే మీకైతే ఆ బేస్ లెవెల్స్ అండ్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే కొన్నిసార్లు అయితే ఫీల్ అవుతారు. ఒక థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, బట్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నంత రేంజ్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అనిపించకపోవచ్చు. అదొక్కటే నాకు ఇందులో కొంచెం తక్కువ అనిపించింది. ఈ సౌండ్ బార్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ మెరిడియన్. సో సౌండ్ డిపార్ట్మెంట్లోనే వన్ ఆఫ్ ద టాప్ సౌండ్ బ్రాండ్స్ మెరిడియన్. సో ఆ కొలాబరేషన్ వల్లనే ఇది సాధ్యమైందని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ బేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ ఓవరాల్ ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే సో దీనికంటే బెటర్ సౌండ్ ఈవెన్ 40-50,000లో కూడా నాకైతే లేదనిపించింది. అండ్ వీళ్ళదే 35,000 ఉన్న 75 TRని కూడా నేను ట్రై చేసిన తర్వాతే ఈ మాట చెప్తున్నాను. నేను పర్సనల్గా చాలా సాంగ్స్ని అయితే విన్నాను, తెలుగు ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అన్నింటిని విన్నాను. అండ్ హిందీ బాలీవుడ్ సాంగ్స్ కూడా విన్నాను. అండ్ ఓటీటీలో చాలా మూవీస్ చూసాను, యాక్షన్ మూవీస్ అండ్ మామూలు తెలుగు మూవీస్ అన్నీ కూడా చూశాను. అండ్ కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు వినండి. సో NCS మ్యూజిక్. అండ్ ఇప్పుడు కొన్ని తెలుగు మూవీస్కి సంబంధించిన సౌండ్స్ కూడా మీరైతే వినండి. సో నాకు తెలుసు మీరు డైరెక్ట్గా విన్నదానికి ఈ మొబైల్లో రికార్డ్ చేసిన సౌండ్ని విన్నదానికి అస్సలు మీరు రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వలేరు. బట్ డెమోగా కొన్ని చూపెట్టాలి కాబట్టి చూపెడుతున్నాను. అదర్వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్గా ఇక్కడ ఉండి విన్నదానికి, నేను ఫోన్లో రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి సో అది కంప్రెస్ అయ్యి విన్నదానికి చాలా అంటే చాలా డిగ్రేడ్ అయితే అవుతుంది సౌండ్ క్వాలిటీ. బట్ ఒకసారి అయితే వినండి, ఎంతో కొంత అయితే మీకు ఐడియా వస్తుంది. బట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సో ఇది LG SP8Aతో నా ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా ఇది ఆఫర్ చేస్తున్న ఫీచర్స్కి, సౌండ్ స్టేజ్, సౌండ్ క్వాలిటీ పరంగా చూస్తే డెఫినెట్గా మస్ట్ బై 25,000 ప్రైస్ రేంజ్లో. అండ్ ఇందులో నాకు అనిపించిన మైనస్ పాయింట్ అయితే కాదు, ఈ సౌండ్ స్టేజ్కి వాళ్ళైతే సో శాటిలైట్ స్పీకర్ని ఆఫర్ చేస్తే 70-80 వేల ప్రైస్ రేంజ్ పెట్టే వాళ్ళేమో. సో ఎందుకంటే 75 TRలో శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి, 35,000లో వస్తుంది. బట్ దీని రేంజ్ సౌండ్ స్టేజ్, సౌండ్ సిగ్నేచర్ అయితే అందులో లేదు. సో అదర్వైజ్ వీళ్ళు శాటిలైట్ స్పీకర్స్ ఇచ్చి ఉంటే ఈవెన్ 40-50 వేలు పెట్టినా సో మంచి తోపు అయితే అయ్యి ఉండేది. బట్ S95QR నేను వాళ్ళు 60-70 వేలు ఉంటుంది వీళ్ళదే. ఈ సౌండ్ స్టేజ్ అయితే లేదు, నేను లైవ్గా విన్నాను, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో సౌండ్ క్వాలిటీ హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు శాటిలైట్ స్పీకర్సే కావాలి అంటే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం దీని రేంజ్లో అయితే లేదు. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత అయితే ఆబ్వియస్లీ నేనైతే ప్రోడక్ట్ సేల్ చేస్తుంటాను. అండ్ కొంత తక్కువ ప్రైస్ రేంజ్లో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మన మెయిల్ ID కూడా ఉంటుంది ఇక్కడ, దానికైతే మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి. సో
తో నేనైతే సేల్ చేస్తాను కొంత తక్కువ ప్రైస్ రేంజ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకో 2 LG సౌండ్ బార్స్, ఇంకా 2-3 టీవీస్, ఇంకో 3 డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించిన సౌండ్ బార్ రివ్యూస్ అయితే అతి త్వరలో రానున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.